నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదలగా ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతోంది. ఉన్న చోటే ఉంటూ బలం పెంచుకుంటోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతో ఈ నెల 29కి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరాన్ని చేరే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 30న ఇది బలం తగ్గించుకుని తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని చెప్పింది. తుఫాన్ కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురవనున్నాయి. అలాగే కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు 28, 29, 30న కురుస్తాయని తెలిపింది. మరోవైపు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు 28, 29, 30న కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. సాయంత్రం తర్వాత 2 రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాల వాతావరణం ఉంటుంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు సాయంత్రం తర్వాత కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడలూరు, తిరువావూర్లో, నాగపట్టణం, మైలాడుతురై, కారైకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, డెల్టా జిల్లాల్లో ముఖ్యంగా నాగపట్టణంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్టణంలో అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారీ చేయడంతో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తాయి.